దావీదు ఏమవుతాడు? అల్లుడవుతాడు. ఏమవుతాడమ్మా? అల్లుడవుతాడు కదా. కాబట్టి యుద్ధంలో గెలిచాడు, ఆ శత్రువుని చంపేశాడు. ఇప్పుడు దావీదు రాజుగారికి ఏమవుతాడు? అల్లుడవుతాడు. అయితే సొంత మామగారే ఈయన మీద అసూయ పుట్టింది. ఎలాగ అసూయ పుట్టింది? నాకేమో 1000 కొలది, అతనికేమో 10,000 కొలది అని వీళ్ళందరూ స్త్రీలందరూ కూడా గానము పాటలు పాడుతూ ఉంటే ఈయనకు అసూయ పుట్టింది. చూసారా, ఈ లోకంలో మనము అసూయ, ఒకరు బాగా ఉంటే ఓర్వలేరు, ఒకవేళ బాగా అభివృద్ధి. చూడండి, అసూయ భయంకరమైన పాపం. దేవుని ప్రేమించే బిడ్డలకి ఏముండకూడదమ్మా? అసూయ ఉండకూడదు. ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. దేవుని ప్రేమించే వాళ్ళు, యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పికొంటే దాహం ఇచ్చారు, రోగినై ఉంటే చూడవచ్చారు. కుడివైపున ఉన్నటువంటి వారి వైపు చూసి అంటున్నాడు రాజు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దప్పికొన్నావు అంటే ప్రభు ఏమన్నాడు? ఈ నా సహోదరులో ఒకరు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే. యేసయ్య ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. కాబట్టి మనము ఇతరులు మనం ప్రేమించినప్పుడు ఇతరులకి మనం సహాయము చేస్తాం. యేసయ్య ఆజ్ఞ మనం పాటించాలా. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. చెప్పండి అందరూ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. కాబట్టి మనము ఇంతమంది ఏమైనా, మన కుటుంబాలు ఎవరు లేరా, మన చుట్టుపక్కల వారు లేరా, అందరినీ కూడా ప్రభు సన్నిధికి ఆహ్వానించాలి, అందరినీ తీసుకురావాలి. మనం ఒక్కళ్ళమైనా దేవుని సన్నిధికి వెళ్ళేది? మన ఇరుగు పొరుగు వారు, కుటుంబంలో భర్త, పిల్లలు, మరి బంధువులు ఎంతోమంది ఉంటారు కదా. కాబట్టి దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు తప్పకుండా వారిలో ఇతరుల్ని ప్రేమించేటువంటి గుణం అనేది ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమించే వారిలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. ఆయనకేమో 10,000, నాకే 1000 అని చెప్పేసి అసూయపడి ఏం చేస్తున్నాడు? సొంత అల్లుడిని ఒక ఈట తీసుకొని చంపడానికి విసిరేస్తూ ఉన్నాడు. ఎవరు తప్పించారు? దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్నోసార్లు తప్పించాడు. సొంత అల్లుడిని ఈట తీసుకొని ఇసిరి కొడతా ఉంటే ప్రతిసారి కూడా దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? దావీదు ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు. ఎవరినమ్మా? దేవుని ప్రేమించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఇన్ని ఆత్మీయమైన ఆయన మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అపాయా నుంచి తప్పిస్తాడు. తప్పించుకునే మార్గం మనకు చూపిస్తాడు. ఆయన మనం ప్రేమించినప్పుడు ఏవి ఖ్యాతి గలవి, ఏవి రమ్యమైనవి, ఏవి శ్రేష్టమైనవి ఆయన మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనము లోకాన్ని ప్రేమించకూడదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడన్నాడు. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే ఆయన సన్నిధిని వెతకాలి. దేవుని ప్రేమించినప్పుడు ఉదయాన్నే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావు. దేవుని ప్రేమించినప్పుడు ఇరుగు పొరుగు వారిని ఆహ్వానిస్తావు. దేవుని ప్రేమించినప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావు. దేవుని మనం ప్రేమించినప్పుడు ఆ మణిపూర్ రాష్ట్రంలో ఇలాంటి చర్చీలు, దేవుని సేవకుల పాస్టర్ని పట్టుకొని కొట్టి చంపేసి ఒక పాస్టర్ని అయితే తల నరికి ఆ తడికకి వేలాడదీశారు. ఒక పాస్టర్ని తల నరికి తలకు ఆ యొక్క ఇంట్లో తడికకి వేలాడదీశాడు. ఎంత ఘోరమైనటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం వెళ్ళలేకపోయినా మనం ఏం చేయాలమ్మా? వారి కోసము ప్రార్థన చేయాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? దేవుని నువ్వు ప్రేమిస్తే. అయ్యో ప్రభువా, మాలాంటి వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారు ప్రభువా, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది మీ కొరకు హతసాక్షులు అవుతున్నారు. మన దేశానికి ఒక భక్తుడు, యేసయ్య శిష్యులో ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు తోమా. ఏం పేరు ఆయన పేరు? తోమా. దేవుని ప్రేమించినవాడు. అన్నాడు ప్రభువుని, మేము ప్రభువుని చూసామయ్యా అని శిష్యులంటే, నేను నమ్మను. నేను ఆయన చూస్తేనే, ఆయన ఆ యొక్క చేతుల్లో గాయాలు, పాదాల్లో నేను ఆ యొక్క గుర్తులు చూస్తే నమ్ముతా, లేకపోతే నమ్మనంటే ప్రభు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు.
ఆ తోమా ఉన్నప్పుడు, తోమా ఇలా రా, చూడు నా గాయాలు చూడంటే, అప్పుడు ఏమన్నాడు, నా ప్రభువా నా